నమస్కారం. వెల్కమ్ టు సంఖ్య రహస్యాలు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, అలాగే హనుమద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ జయశంకర్ శిష్లా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది అందరికీ అన్న విషయం. నమస్కారం అండి గురువుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఇప్పుడు ఎక్కడ చూస్తున్న ఒక హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ ఒకటి నడుస్తోంది. ఇటీవలే విడుదలైన ఒక పెద్ద చిత్రం, దాని పేరు మనం ఉచ్చరించకూడదు ఇప్పుడు ప్రస్తుత తరుణంలో కాబట్టి నేను దాన్ని పలకట్లేదు. ఆ చిత్రం ఎందుకు ఎన్ని వివాదాలకు కారణమైందంటారు? చిత్రంలో యొక్క పేరులో ఏదన్నా బలం కరెక్ట్గా లేదా, లేకపోతే చేసిన హీరోకి కరెక్ట్గా లేదా? ఎందువల్ల ఇన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా చిత్రం మారిపోయింది? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే చాలామంది ఈ నెంబరు దీంట్లో బాగాలేదు, దీంట్లో ఉన్న సంఖ్యాబలం బాగాలేదు అంటే దాని యొక్క పారామీటర్స్ సక్సెస్ డబ్బుల్లో చూస్తారు. అంటే పెద్ద హిట్ అయింది కదా, బాగా డబ్బులు వచ్చినాయి కదా, బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కదా, లేకపోతే ఇన్ని అవార్డులు వచ్చినాయి కదా, ఇట్లా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఇటీవల పెద్ద సక్సెస్ అయిన ఒక సినిమాని తీసుకుంటే ఫస్ట్ 3 ఏళ్ల క్రితం ఒక పార్ట్ వచ్చింది, తర్వాత సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. సో మొదటి పార్ట్లో ఉన్న టైటిల్లో ఉన్న నెంబర్ 31వ నెంబర్ అంటారు. 31వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు, డైవర్స్ నెంబర్ అంటారు, డెవిల్ నెంబర్ అని కూడా అంటారు. సో ఈ నెంబరు అంటే 31 అంటే టోటల్ 4 రాహు గ్రహానికి సంకేతం. సో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత అదృష్టం, వ్యక్తిగత దీనివల్ల సినిమాలో ఉన్న కొత్తదనం వల్ల ఒక మంచి సక్సెస్, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి మంచి డబ్బులు కూడా వచ్చినాయి. అయితే 31వ నెంబర్ ఉంది, ఇలా బాగుండదు అని నేనంటే మా ఇంట్లోనే మిగతా వాళ్ళందరూ కూడా అంత పెద్ద సక్సెస్ అయింది కదా అంటే చూద్దాం ఏం జరుగుతుందో, ఈ నెంబర్ అయితే దాని ప్రభావాన్ని చూపించకుండా మాందు, దాని ప్రభావాన్ని చూపిస్తుంది అని అనుకున్నాం. సో మళ్ళీ 3 ఏళ్ళు కష్టపడ్డారు, 4 ఏళ్ళు కష్టపడ్డారు. సినిమా రిలీజ్కి అనేక రకాల అవాంతరాలు వచ్చినాయి, షూటింగులకి అనేక రకాల అవాంతరాలు వచ్చినాయి. ఆ నెంబర్ ప్రభావం పనిచేస్తుంది. సో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఆ సెకండ్ పార్ట్ నెంబర్ వచ్చేసి 33వ నెంబర్ అయింది. ఎందుకంటే టైటిల్ పక్కన 2 అనేది యాడ్ అవుతుంది, 31 పక్కన 2 యాడ్ అవుతే 33 అవుతుంది. 33వ నెంబర్ని బలిపశువు నెంబర్ అంటారు. బలిపశువు అంటే స్కేప్ గోట్ నెంబర్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ బలిపశువు నెంబరు అది కూడా వీళ్ళకి కమర్షియల్గా పెద్ద సక్సెస్ని తీసుకొచ్చింది. మొదటి పార్ట్ కన్నా కూడా 4-5 రెట్లు ఎక్కువ డబ్బుల్ని తీసుకొచ్చింది. అంటే ఖర్చు కూడా అట్లాగే పెట్టారు. బట్ భారతదేశం మొత్తం కూడా మొదటి పార్ట్ చూపించిన సంచలనం వల్ల ఇది కూడా పెను సంచలనాన్ని సృష్టించి బాగా ఓపెనింగ్స్ వచ్చి బాగా జనాలు, క్రౌడ్, డబ్బులు వచ్చినాయి. బట్ ద మూమెంట్ ఆ సినిమా తెల్లవారితే రిలీజ్ అవుతుంది అనగా ఇంకా పాపం అందులో సంబంధం లేని వ్యక్తులకి ఇబ్బంది రావటం అనేది, వాళ్ళు పడిన ఇబ్బందులు అనేది ఈ సంఖ్యాబలం వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా అనగానే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు? నిర్మాతలు, వాళ్ళ జాతకాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్లు, డైరెక్టరు ఆయన పేరు, ఆయన జాతకం, ఆయన నెంబరు, అలాగే హీరో, హీరోయిన్లు, మిగతా యాక్టర్లు, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి, డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అన్నీ కలిపి ఏమైందంటే ఈ 31వ నెంబరు, 33వ నెంబరు ఒక్క కథానాయకుడి మీద దాని ప్రభావం చూపించింది. సో ఎవరికీ లేని ఎఫెక్ట్, డబ్బులు బాగా వచ్చినాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది, విపరీతమైన జనాదరణను పొందింది. ప్రపంచంలోనే ఒక తెలుగు సినిమా నెంబర్ 1 రిలీజ్ అయ్యి అలాంటి సినిమాలో నటించిన అబ్బాయికి పాపం ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఈ నెంబర్ వల్ల సంప్రాప్తించాయని 100కి 100 చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు వీక్గా ఉంటే వాళ్ళు దెబ్బ కొడుతుంది ఆ నెంబర్. 1, 2 ఆ టైటిల్ పేరు చెప్పంగానే అతనే గుర్తుకొస్తాడు, అది అతనికే వర్తిస్తుంది తప్ప నిర్మాతలకి రాదు. అందువల్ల డైరెక్ట్గా ఈ నెంబర్స్ అతన్ని తీవ్రమైన ఇక్కట్లకి గురిచేసి వివాదాల్లోకి, విచారించదగిన అంశాల్లోకి అతని జీవితాన్ని ఇబ్బంది. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ అయిన ఆనందం అతనికి లేకుండా, ఇంత సక్సెస్ని తను ఎంజాయ్ చేయకుండా
ఈ నెంబర్స్ అనేవి ప్రభావం చూపించినాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి 2025 వచ్చినప్పుడు సంవత్సరం మారుతుంది కాబట్టి ఏమైనా వారికి జాతకం అది మారే అవకాశం ఉందంటే అంటే ఈ టైటిల్ నుంచి ఈ పేరు నుంచి ఆయన బయటకు వచ్చేస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. ఓకే. ఈ ప్రభావం ఇప్పుడు ఆయన ఏదైతే ఈ సినిమా టైటిల్తోనే ఎక్కువగా ఆయన గుర్తింపబడుతున్నాడు కాబట్టి దానివల్ల ఆయన ఎఫెక్ట్ పొందాడు. ప్లస్ ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ నేమ్లో ఉండే నెంబర్స్ ఇవన్నీ కూడా ఇందుకు కారణమైనవి. సో ఎల్లకాలం ఒకేలాగా ఉండదు. ఎవరికైనా సరే కాస్త బాలేని టైం అనుభవించినప్పుడు మళ్ళీ మంచి దశ వస్తుంది. కష్టం తర్వాత సుఖం వస్తుంది, చీకటి తర్వాత వెలుగు వచ్చి తీరుతుంది. ఏంటి వెలుగులోనే ఉండిపోతామని అనుకోకూడదు, చీకటి కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకని సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి పక్కనే ఉంటాయి. అన్ని దశల్ని ప్రతి మనిషి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏంటంటే మానవ జీవితంలో ఈ సంఖ్యాశాస్త్రం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మన పేరులో ఉండే నెంబర్ మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇది నమ్మాలి. ఇప్పుడు ఇది నమ్మి మనం సరి చేసుకోవడం ద్వారా అనుకోండి, ఇప్పుడు అదే సినిమాలో ఒక జరిగిన దుర్ఘటనలో ఒక వ్యక్తి, ఒక స్త్రీ మరణించింది, ఇంకొక బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సో వాళ్ళ నెంబర్లు కూడా అందుకు కారణం అవుతాయి. వాళ్ళ పేర్లు, వాళ్ళ పేరులో ఉన్న నెంబర్. ఇంతమంది ఇన్ని వేల మందిలో ఆమెకే ఎందుకు జరిగింది, ఇన్ని వేల మందిలో ఆ పిల్లాడు ఒకడికి ఎందుకు జరిగింది? సో ఇవన్నీ ఏంటంటే ఒకటి జాతకం ప్రకారం జరగాల్సిన కర్మ, రెండు పేరులో ఉండే వీక్ నెంబరు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఒక వైరస్ ఉందనుకోండి, బాగా ఆరోగ్యంగా ఉండి శరీరం రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే వాళ్ళని అటాక్ అవ్వదు. ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి అటాక్ అవుతుంది. చాలా మంచి ఉదాహరణ చెప్పారు గురువుగారు. సో పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జాగ్రత్త పడాలి. ఎక్కడ మనం పేరు పెడుతున్నామో, ఒక వ్యాపార సంస్థ అనుకోండి, ముఖ్యంగా మనం మనుషులం, మనం ప్రాణంతో జీవిస్తున్నాం కాబట్టి మన ప్రాణాలు నిలబడి మనం చక్కగా ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు రాకుండా ముందుకెళ్ళాలంటే మన పేరు బాగుండాలి. తర్వాత ఒక బిజినెస్ అనుకోండి, ఒక సినిమా పేరు అనుకోండి, ఒక సంస్థ పేరు అనుకోండి, ఏదైనా సరే పేరు బాగుంటే అన్నీ బాగుంటాయి. గురుగారు, ఇప్పుడు 2025లో కొన్ని కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి వాటికి ఎలా ఉంటుందంటారు? కొత్త సినిమాలు రాబోతున్నాయి అనేది ఇవాళ రేపు ప్రజలు కంటెంట్ బాగుంటే కానీ థియేటర్కి రావట్లా. అందువల్లే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. అంటే నార్మల్గా ఉంటే కనుక ఇప్పుడు ఈ కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అందుబాటులోకి రావడంతో సో ఏముంది, ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఇంట్లోనే చూసేయచ్చు అనే దీంతో థియేటర్కి వెళ్ళట్లా. సో నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎప్పుడూ చూపించింది చూపించాలి. ఇంట్లో కూర్చోకుండా బిగ్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ని ఇస్తే ప్రేక్షకుడు ఇల్లు వదిలి ఇవాళ రేపు థియేటర్కి ఒక ఫ్యామిలీతో రావాలంటే 4-5 వేల రూపాయలు ఖర్చు. ఏంటి సినిమా టికెట్లు అనుకోండి, పాప్కార్న్ అనుకోండి, కూల్ డ్రింక్స్ అనుకోండి, ఏంటి ఒక కుటుంబం కదిలింది అంటే 4-5 వేల రూపాయలు ఖర్చు. సో అంత ఖర్చుకి వెనకాడకుండా వచ్చి సినిమా చూడాలి అంటే అందులో విశేషమైన స్టార్ కాస్టింగ్తో పాటుగా కథా కథనాలు, ప్రేక్షకుడుని ఆనందింపజేసే, రంజింపజేసే అంశాలు అందులో ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. సో జనరల్గా ఈ సంఖ్యాబలం అనేది చూస్తుంటే జనరల్గా ప్రతిదీ నాకు చూడడం అలవాటు కాబట్టి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్, ఈ మధ్య కాలంలో రేపు రాబోయే సంక్రాంతికి రాబోయే చిత్రాల్లో గేమ్ చేంజర్ అనేది నేను అది అడుగుదాం అనుకుంటున్నారు, మీరు అది చెప్తున్నారు, చెప్పండి. సో గేమ్ చేంజర్ అని ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సంఖ్యాబలం పేరు టైటిల్ బాగుంది. అంటే హీరో ఎలా చేశాడు, కథ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది, ఇవన్నీ పక్కన పెడితే సంఖ్యాబలం బాగుంది, చాలా బాగుంది. సో ఎక్కడ సంఖ్యాబలం బాగుందో అక్కడ జయమే ఉంటుంది తప్ప అపజయం ఉండదు. అంటే దానికి ఫెయిల్యూర్కి ఆస్కారం ఉండదు. స్టోరీ అలాగే ఉంటుంది, కలెక్షన్స్ అలాగే ఉంటాయి, బాగుంటాయి. గేమ్ చేంజర్ అనే పేరులో 11 అక్షరాలు ఉన్నాయి. ఈ 11 అక్షరాలకి న్యూమరాలజీ ప్రకారం టోటల్ 1 నెంబర్ వస్తుంది.
ఒక సిస్టంలో 37వ నెంబర్ అనే నెంబరు, ఇంకో సిస్టంలో 55వ నెంబర్ అనే నెంబర్ వస్తాయి. 37 అన్నా చాలా పవర్ఫుల్ నెంబర్. అది ఒక వ్యక్తి పేరులో ఉన్నా, ఒక వ్యవస్థ పేరులో ఉన్నా, ఒక సంస్థ పేరులో ఉన్నా చాలా పవర్ఫుల్. 3, 7 కలిపితే వచ్చే ఒకటో నెంబరు చాలా పవర్ఫుల్ అన్నమాట. అట్లాగే 55 అంటే మాస్టర్ నెంబర్. అంటే మాస్టర్ నెంబర్స్ ఉంటాయి న్యూమరాలజీలో. 11, 22, 44, 55 ఇట్లా. సో 55 అనేది మాస్టర్ నెంబర్. 2 5లు కలిపితే వచ్చే ఒకటో నెంబర్. 2 సిస్టమ్స్లోనూ ఒకటో నెంబర్ రావటం, 11 అక్షరాల్లో ఆ పేరు ఉంటాం. 11 అంటే ఏంటి? 11 కూడా మాస్టర్ నెంబర్. 11 అంటే ఏంటి? చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. సో చంద్రుడు అంటే ఏంటి? మనశ్శాంతి, మనఃకారకుడు, మార్కెటింగ్, ఆకర్షణ. అంటే ఆ పేరు చదవంగానే జనాలకి ఆ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. సో ఆ సినిమాకి మొన్న విదేశాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది డల్లాస్లో. సో ఆ రోజు నుంచి ఆ నెంబర్కి ఎనర్జీ వచ్చింది. అంటే ఆ రోజు అక్కడ ఫంక్షన్ బాగా పెద్ద హిట్ అయింది. అంతకుముందు లక్నోలో ఒక ఫంక్షన్ చేశారు. అంత పెద్దగా జనాలు ఆదరించి అంత క్రౌడ్ వచ్చిన దాఖలాలు కనపడలేదు. కానీ డల్లాస్లో జరిగిన ఫంక్షన్కి మటుకు హైదరాబాద్ యూసుఫ్గూడలో చేస్తే ఎంత జనం వస్తారో అంత జనం వచ్చారు. సో ఆ నెంబర్కి పవర్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, అంటే చూడండి ఇప్పుడు చిన్నపిల్లాడు కాళ్ళు బలపడినాక లేచి నడవటం స్టార్ట్ చేస్తాడు. అట్లా ఆ నెంబర్కి బలం వచ్చింది. దాంతోనే ఇంకా రిలీజ్ కానివ్వండి, ఆ సక్సెస్ కానివ్వండి, అది బాగుంటుంది. ఈ మధ్య కాలంలో నేను చూసిన బై డిఫాల్ట్ అంటే ఎవరో సరి చేయటమో, దాన్ని ఏదో కావాలని వాంటెడ్గా నెంబర్ మంచి నెంబర్ పెట్టడానికి ఏదైనా ఒక అక్షరం పెట్టడమో. గతంలో హిందీ సినిమా క్రిష్ ఉంది కదా, హృతిక్ రోషన్. సో వాళ్ళు ఒక న్యూమరాలజిస్ట్ సూచన మేరకు సరి చేయడం జరిగింది. అట్లా మేము కూడా చాలా తెలుగు సినిమాలకి చాలా పెట్టి ఉన్నాం. ఇది గేమ్ చేంజర్ అనే టైటిల్లో బై డిఫాల్ట్ మంచి నెంబర్ వచ్చింది. ఎవరు చెక్ చేసి కావాలని వాంటెడ్గా పెట్టింది కాదు, అలా బై డిఫాల్ట్ వచ్చింది. కాబట్టి అది ఆ సినిమా చాలా పెద్ద విజయాన్ని, మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పచ్చు. ఓకే, రికార్డ్ బద్దలు కొట్టబోతుంది గేమ్ చేంజర్. అయితే రికార్డులు అనేది కాదు, తీసిన నిర్మాతకి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్న వాళ్ళకి ఆర్థికపరమైన నష్టాలు రాకుండా కష్టపడిన హీరోకి, డైరెక్టర్లకి, వీళ్ళందరూ ఎవరి కష్టం వాళ్ళు పడి ఉంటారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తను పాటలు హిట్ చేయడానికి కష్టపడి ఉంటాడు. డైరెక్టర్ డైరెక్షన్ చేస్తూ ఆ సినిమా సక్సెస్ అవ్వాలని. ఇప్పుడు ఆ డైరెక్టర్ శంకర్ గారు, ఆయన చాలా ఇండియాలోనే చాలా పెద్ద డైరెక్టర్. కానీ ఈ మధ్య కాలంలో వరుసగా ఆయన పరాజయాలను చూస్తున్నారు. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా కమ్బ్యాక్ ఫిలిం అవుతుంది. ఆయన స్టైల్లో ఈ సినిమా కమ్బ్యాక్ ఫిలిం అవుతుంది. అండ్ హీరో పేరులో కూడా ఉన్న నెంబర్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతుల్ని, డబ్బుని, లాభాలని తెచ్చిపెడుతుంది. చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం. చాలామంది కార్ నెంబర్లు అంటే 9 కావాలి, 1 కావాలి అని చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరి కొంటూ ఉంటారు. నిజంగానే ఆ నెంబర్ల ప్రభావం ఆ ఓనర్ల యొక్క జీవితాల మీద ఉంటుందంటారా? ఇది ఎంతవరకు నమ్మచ్చు? 100కి 100 పాళ్ళు సంఖ్యాబలం అనేది మనిషి జీవితం మీద ఉంటుంది. ఎక్కడ నంబర్ ఉందో, ఎక్కడ పేరుందో అక్కడ నంబర్ ఉంటుంది, ఎక్కడ నంబర్ ఉందో అక్కడ ఆ సక్సెస్ ఉంటుంది. నెంబర్ అనేది పనిచేస్తుంది. నెంబర్ అనేది ఎందుకంటే ఇది నెంబర్ గేమ్ అంటారు. 9 గ్రహాలకి 9 నెంబర్లు రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తాయి. ఏంటి పైగా ఈ నెంబర్స్ అనేవి మనం అనుకునే నెంబర్స్. ఒక వ్యక్తి నాకు 9 నెంబర్ లక్కీ నెంబర్ అని చెప్పి కార్ నెంబరు మీరు అన్నట్టుగా 9 నెంబర్ వచ్చేటట్టుగా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఆ 4 నెంబర్లకు ముందున్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అది కూడా కౌంట్ చేయాలి. టిఎస్, టీజీ ఏవైతే ఉన్నాయో, టీజీ 09 ఈజెడ్ అని ఇట్లా ఇవన్నీ కూడా కౌంట్ చేయాలి. ఇవన్నీ కౌంట్ చేస్తే ఎంత నెంబర్ వస్తుందో అది మీ ఆ కార్ నెంబర్. ఓకే, అంత డీప్గా ఎవరు ఆలోచించారండి. 9 నా లక్కీ నెంబర్, సో 9 వచ్చిందా లేదా?
అట్లా చూసుకుంటారు. అందుకనే ఇప్పుడు లక్కీ నెంబర్ అని వాళ్ళ సెంటిమెంట్ కోసం అని వాళ్ళు తీసుకుంటారు, కానీ అక్కడ ఆ నెంబర్ ఉండదు. ఓకే. సపోజ్ అనుకోండి, ఒక నెంబరు ఒక వ్యక్తి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి అవును కొనుక్కుంటారు. ఏంటి 50 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్ కోసం. అవునండి. పెట్టి నాకు ఆల్ 9s నెంబర్ కావాలని తీసుకున్నాడు అనుకోండి, 9 9 9 9 ఆల్ 9s కావాలి. సో ఆ 4 నెంబర్లు కూడితే 9 టోటల్. ఓకే. 9 9 18 27 36. ఓకే. ఇక్కడ పక్కన రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది కదా, TG09CZ అని ఉందనుకోండి. అవన్నీ కూడితే ఇది 9 కాకపోయినా ఇవన్నీ కూడితే వచ్చే నెంబరు మీకు ఫేవరబుల్ అయితే పర్వాలా, మీకు యాంటీ నెంబర్ అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల కష్టాలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి. అబ్బా. ఇప్పుడు మొత్తం కూడితే సపోజ్ అనుకోండి 8 వచ్చింది, ఈయన టోటల్ 8 అనుకోని కొన్నాడు, కానీ అవన్నీ కూడితే టోటల్ 8 వచ్చింది అనుకోండి, పడదు, 8కి 9కి పడదు. ఓకే. దానివల్ల ఏమవుతుంది, కారు తరచుగా రిపేర్లు రావటం, యాక్సిడెంట్లు అవ్వడం ఇలాంటివి జరుగుతుంటుంది. అందులో రాకూడని నెంబర్లు ఉంటాయి కొన్ని, అంటే ఇబ్బంది పెట్టే బ్యాడ్ లక్ నెంబర్స్ ఉంటాయి. ఎట్లా గుడ్ లక్ నెంబర్స్ ఉంటాయో అట్లా బ్యాడ్ లక్ నెంబర్స్ కూడా ఉంటాయి. బ్యాడ్ లక్ నెంబర్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఈయన నాకు 9వ నెంబర్ లక్కీ నెంబర్ అని అనుకున్నాడు, అవన్నీ కూడా కూడుకున్నాడు, కూడితే 36వ నెంబర్ వచ్చింది అనుకోండి, 36వ నెంబర్ వస్తే అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉంటాయి. ఓకే. 9 టోటల్, కానీ 36 వస్తే అది అస్తవ్యస్తమైన నెంబరు. సపోజ్ అనుకోండి 18వ నెంబర్ వచ్చింది అనుకోండి, 9 టోటల్, నువ్వు అనుకున్నట్టు 9 అవ్వచ్చు గాక, బట్ 18 వచ్చింది అనుకోండి, డబల్ డిజిట్లు మొత్తం కుడితే డబల్ డిజిట్లో 18 వచ్చింది అనుకోండి, ఆ 18 నెంబర్ యాక్సిడెంటల్ నెంబర్. ఓకే. సో ఇలా నెంబర్స్ అనేది మనం చూసి తీసుకోవాలి తప్ప, మనం ఫ్యాన్సీగా డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెడితే, నువ్వు ఒక నెంబర్ కోసం ఒక 5 లక్షలు పెడుతున్నావు అంటే ఆ 5 లక్షలతోనే ఎంతోమంది భోజనం చేయొచ్చు. ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, అన్నానికి లేటగా అలమటించేవాళ్ళు ఎంతోమంది భోజనం చేయొచ్చు. అంటే అనవసరంగా ఖర్చు చేసే కన్నా చూసుకొని చేస్తే మంచిది. మనకు సత్వాలు, ఇప్పుడు మనకు లక్కీ నెంబర్ అనే సెంటిమెంట్ ఎందుకు పెట్టుకుంటాం, మనకు మంచి జరగాలని. సో జరగకపోగా అవి తిరిగి యాక్సిడెంట్లు అవ్వడానికి, ప్రమాదకరమైన పరిస్థితులు రావడానికి, ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి కారణం ఈ నెంబర్స్. కనుక నెంబర్ తీసుకునేటప్పుడు మీరు ఓన్లీ 4 నెంబర్లు కాకుండా ఆ మిగతావన్నీ కూడా లెక్క పెట్టాలి. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న A to Z వరకు ఉండే అక్షరాలు అన్నీ కూడా సంఖ్యాపరమైన విలువలతో కూడుకొని ఉంటాయి. అవి అక్షరాలు కాదు, అంకెలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని 2 సిస్టమ్స్ ఉంటాయి దీంట్లో. ఈ 2 సిస్టమ్స్లో కూడా రాంగ్ నెంబర్ లేకుండా పెట్టుకోవడం వల్ల మనం సత్ఫలితాలు సాధిస్తాం. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. మరి చాలామంది ఫోన్ నెంబర్స్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఈ నెంబర్ సెట్ అవుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి అని అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఫోన్ నెంబర్స్ ఇప్పుడు అంతా కూడా మనం ల్యాండ్లైన్ ఫోన్ల కన్నా అందరూ మొబైల్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫోన్ నెంబర్స్ తీసుకునేటప్పుడు మన లక్కీ నెంబర్ ఇది, ఈ టోటల్ ఇది అని లెక్కేసుకోకుండా ఫోన్ నెంబర్ ఎన్ని డిజిట్స్లో ఉంటుంది, 10 డిజిట్స్లో ఉంటుంది. 10 అంటే 1. ఈ 1కి ఫ్రెండ్లీ నెంబర్లో ఈ ఫోన్ నెంబర్ టోటల్ రావాలి. 1కి కాంబినేషన్లో రావాలి, మీకు కాంబినేషన్లో కాదు. అంటే 10 డిజిట్లకి ఫ్రెండ్లీ నెంబర్లో రావాలి. ఇప్పుడు 10 డిజిట్లకి 8 టోటల్ వచ్చింది అనుకోండి, అది రాంగ్ నెంబర్ అవుతుంది. సో మీ లక్కీ నెంబర్ 8 అని మీరు టోటల్ 8 అని పెట్టుకున్నారనుకోండి, దానివల్ల ఆ ఫోన్ నెంబర్ వల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫోన్లో మాట్లాడినప్పుడల్లా గొడవలే వస్తుంటాయి. ఏంటి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అని జరుగుతుంది అన్నమాట. అట్లాగే 1వ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్స్ ఏమేమి నెంబర్స్ ఉంటాయి, 2వ నెంబర్ ఫ్రెండ్లీ, 3వ నెంబర్ ఫ్రెండ్లీ, 5 ఫ్రెండ్లీ, 7 ఫ్రెండ్లీ, 9 ఫ్రెండ్లీ. మళ్ళీ వీటిల్లో కూడా డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్స్ రాకుండా చూసుకోవాలి. అమ్మో, ఇవన్నీ కష్టం కదా గురువు గారు. ఒక ఫోన్ నెంబర్ చూడాలంటే ఇన్ని ఉంటాయా?
అంటే చూసుకుంటే మంచిది. ఓకే. చూసుకోకపోతే ఇప్పుడు అందరూ చూసుకొని చేస్తున్నారా? ప్రవాహంతో పాటు కొట్టుకెళ్ళట్లా? అవును, అంతే, అవును. ప్రవాహంతో పాటు కొట్టుకెళ్తూ ఉంటాం. ఓకే. అంటే ఒకవేళ సెంటిమెంట్ ఉంది అంటే, ఇప్పుడు నాకు సెంటిమెంట్ ఉందండి, నేను చూసుకుంటా. అవును, అవును. సో నేనేమంటున్నా, మీరు నెంబర్ చూసుకోవాలనే సెంటిమెంట్ మీకు ఉండి దాన్ని నమ్మితే కనుక చూసుకుంటే మంచిది. మ్మ్. సపోజ్ ఇప్పుడు 10 డిజిట్స్, మ్మ్. 8వ నెంబర్ పడదని చెప్పాను, మ్మ్. అట్లాగే 6వ నెంబర్ కూడా పడదు. మ్మ్. మీకు 6 లక్కీ నెంబర్ అనుకోండి, నా లక్కీ నెంబర్ 6 అని టోటల్ ఏ 24వ నెంబరు లేకపోతే ఏ 15వ నెంబర్ వచ్చేటట్టు తీసుకున్నారు, లేకపోతే 6 మొత్తం కూడితే 6 వచ్చిందని తీసుకున్నారు అనుకోండి, దానివల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి, ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయి. మ్మ్. 1, 6 కలిస్తే బ్లాస్ట్ అవుతుంది. అమ్మో. ఓకే. 1, 8 కలిస్తే యాక్సిడెంట్ అవుతుంది. మ్మ్. 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 ఇలా. సో ఇవి దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి తప్ప, నా లక్కీ నెంబర్ 5, నా లక్కీ నెంబర్ 4, నా లక్కీ నెంబర్ 9 మ్మ్. అని బ్లైండ్గా 4 అక్షరాలని ఆ ఫోన్ నెంబర్లు కూడేసుకొని చూసుకుంటే కష్టం. ప్రతి నెంబర్లో కూడా డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్స్ ఉంటాయి. మ్మ్. డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 3వ నెంబర్ మంచిదనుకోండి, మ్మ్. 3వ నెంబర్లో 12 నెగిటివ్ నెంబర్, 21 పాజిటివ్ నెంబర్. 12 అంటే 1, 2, 2, 1 అంత డిఫరెన్స్. 12 అంటే రివర్స్ గేర్, ఓకే. ఓకే. 21 అంటే దినదినాభివృద్ధి, మ్మ్. 30వ నెంబర్ అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. అబ్బో. ఓకే. ఏంటి, మళ్ళీ అదే 48 అనుకోండి, మళ్ళీ అది రివర్స్. మ్మ్. 57 అనుకోండి, అది కూడా రివర్సే. మ్మ్. 66 వచ్చింది అనుకోండి, అది కూడా రివర్సే. ఓకే. ఇలా మనం చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా సబ్జెక్టు నమ్మాలి, నమ్ముకుంటాం, లేదంటే ప్రవాహంతో పాటు వెళ్ళడమే. నమ్మినప్పుడు పరిపూర్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఎందుకంటే ఇవాళ రేపు ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ చివర్లో 0 వస్తే మీరు 0 అయిపోతారు. అవునండి, అటువంటివి కూడా వీడియోస్ అవి చూస్తున్నాం మనం. మీరు 9 చివర్లో 9 వస్తే మీరు చాలా రేజింగ్కి వెళ్తారు, ఇట్లా చెప్తారు. మ్మ్. మ్మ్. ఇది కాదు, టోటల్ కావాలి. ఓకే. దాని ఇంపాక్ట్ ఉంటుంది, చాలా లెస్, ఓకే. చాలా లెస్. మ్మ్. టోటల్ ఇంపాక్టే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే అండి. గురువుగారు, ఇప్పుడు చాలామందికి పుట్టిన తేదీ తెలియదు, వాళ్ళకి టైం తెలియదు, లక్కీ నెంబర్ తెలుసుకోవాలన్న ఆశ అయితే ఉంటుంది. అటువంటి వాళ్ళకి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఏం డీటెయిల్స్ లేని వాళ్ళు? ఏం డీటెయిల్స్ లేని వాళ్ళకి యూనివర్సల్గా లక్కీ నెంబర్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో పేరు పెట్టుకొని ఆ పేరులో ఉండే నెంబర్స్ని లక్కీ నెంబర్స్గా పరిగణిస్తూ దాని ప్రకారం ఇంటి నెంబరు, కారు నెంబరు, ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి. ఓహో. ఓకే. యూనివర్సల్ లక్కీ నెంబర్. యూనివర్సల్ లక్కీ నెంబర్స్ కొన్ని ఉంటాయి, అంటే అవి చెడు చేయవు. ఓకే. అవి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఏంటి దానివల్ల చెడు జరగదు. ఓకే. ఉదాహరణకు 5వ నెంబర్ ఉందనుకోండి, 5వ నెంబర్ యూనివర్సల్గా ఎవరికి చెడు చేయదు, అది ఎవరైనా వాడుకోవచ్చు. అంటే మళ్ళీ దీంట్లో కూడా డిజిట్స్ కౌంట్ ఉంటుంది. అంటే ఎక్కడన్నా 9 అంకెలు వచ్చే చోట మీరు టోటల్ 5 వస్తే అది రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకే. మళ్ళీ దాని కాంబినేషన్ అట్లా చూసుకోవాలన్నమాట. సో సంఖ్యాశాస్త్రం అనేది జ్యోతిష్ శాస్త్రం ఎట్లా అయితే ఒక సముద్రం లాంటిదో, సంఖ్యాశాస్త్రం కూడా అంత సముద్రం లాంటిది. నమ్మిన వాడికి నమ్మినంత మహాదేవ అని దాన్ని పాటిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహాలు మన కంట్రోల్లో ఉండవు, మన ఆధీనంలో ఉండవు. అవును. మనం మన కర్మఫలాన్ని గత జన్మలో మనం ఏం చేసాం, మంచి చెడు ఇత్యాది అంశాల ఆధారంగా మనం ఈ జన్మ తీసుకుంటాం. సో ఈ జన్మ తీసుకున్నాక మనం అనుభవించాల్సిందే. అయితే పేరు అనేది మనం పెట్టుకునేది, మన తల్లిదండ్రులు మనం బారసాలప్పుడు మనకు పెట్టేది. ఈ పేరులో సరైన సంఖ్యాబలం ఉంటే ఎటువంటి పరిస్థితినైనా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాం. దీంట్లో రాంగ్ నెంబర్ ఉంటే అడుగడుగునా కష్టాలని చవి చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని పేరు అనేది మన చేతుల్లో పని కాబట్టి పెట్టుకునేటప్పుడు మంచి పేరు పెట్టుకోవటం, మీ పిల్లలకి పుట్టినప్పుడే మంచి పేరు పెట్టడం, మీ పేర్లు ఎలా ఉన్నాయి, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎలా ఉన్నాయో చూసుకోవడం, వాటిని రాంగ్ నెంబర్ లేకుండా మంచి నెంబర్లో పెట్టుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు. ఏదో మిరాకిల్స్ జరుగుతాయని కాదు, మీకు యాక్సిడెంట్లు అవ్వవు, మీకు దురదృష్టం వెన్నంటే ఉండదు, ఏం జరిగినా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే, మన ఇంట్లోంచి బయలుదేరితే ప్రతి సిగ్నల్ లైట్ దగ్గర గ్రీన్ పడితే వెళ్ళిపోతాము,
అలా అందరూ కోరుకుంటారు గురువుగారు ప్రతి అలా గ్రీన్ సిగ్నల్ దగ్గర పడాలి అని. రెడ్ పడి అరగంట సేపు ఆగాల్సి వస్తే ఎంత దుర్భరంగా time bad ఉంటుందో అనుకుంటా. జీవితం కూడా కష్టాలమయంతో ఈ ఒక్క కష్టం తర్వాత ఒక కష్టం, ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒకటి తీరితే ఇంకోటి ఇలా కంటిన్యూగా వస్తున్నాయి అనుకోండి, దానివల్ల ఇబ్బందులు పడాలి. అందుకని పేరుని సరిగ్గా పెట్టుకున్నాం అనుకోండి, మీరు వెళ్తూ ఉంటే మీరు వెళ్తున్న వాహనం రోడ్డు మీద పంచర్ పడి ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, కరెక్ట్గా పంచర్ షాప్ దగ్గర ఆగుతుంది. మీరు ఎక్కువ శ్రమ పడకుండా Okay, అదే పరిష్కారం లక్కీ. కూడా పక్కనే ఉంటుంది మేడం. అంతేగాని అసలు మీకు పంచర్ అవ్వదండి అని చెప్పట్లా. అవును అవును గురువుగారు. ఏంటి సమస్య రాదు అని చెప్పట్లేదు కానీ పరిష్కారం పక్కనే ఉండేలాగా. పరిష్కారం పక్కనే ఉంటుంది, ఆ వచ్చే సమస్య మనం భరించేదిగా ఉంటుంది, వెరీ గుడ్. భరింపరానిదిగా ఉండదు. తీవ్రత తగ్గుతుంది, తీవ్రత అనేది బాగా తగ్గుతుంది. బాగా తగ్గుతుంది. అలా మన పేరు బాగుండేటట్టు చూస్తాం. సో అలాంటి అవకాశం సంఖ్యాశాస్త్రం మనుషులకి కల్పించింది. మనం ముందు ముందు వీడియోల్లో ఒక్కొక్క పేరు గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా గురువుగారు. ఒక్కొక్క పేరు ఈ పేరుకు గల వ్యక్తులు ఎలాంటి లక్షణాలతో ఉంటారు, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, కామన్ గా వాళ్ళ జాతకం ఏదన్నా అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, పేరుని బట్టి పేరుని బట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటే మాట్లాడుకుందాం. తప్పకుండానండి. థ్యాంక్ యూ గురువుగారు, చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.